11వ శరణం చదువుకుందాం. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. హల్లెలూయా. చాలు, నా వైపు చూద్దాం. భక్తుడైనటువంటి దావీదు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. దావీదు తన వస్త్రముకు బదులుగా ఏమి ధరించాడట? గోనెపట్ట ధరించాడట. దావీదు గోనెపట్ట ధరించడం వలన అందరికీ ఎలా కనిపిస్తున్నాడట? ఈకలోడుగా కనబడుతున్నాడట. ఎలాగా? మన భాషలో చెప్పాలంటే హేళనగా కనబడుతున్నాడు. గమనించిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో మనము కట్టుకోవాల్సింది ఏంటి? గోనెపట్ట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషి విశ్వాసి జీవితంలో ఏముండాలంటే గోనెపట్ట ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు మన అంశం నేను చాలా దినాల నుంచి చెప్పాలనుకుంటున్నాను, కానీ దేవుడు ఇంకొక అంశంలో మాట్లాడమంటున్నాడు కాబట్టి ఇంకొక అంశంలోకి వెళ్ళాను. ఈ దినం మీ ముందు గోనెపట్టని ఉంచాలని నేను ఆశపడతా ఉన్నా. తీసుకురాయ్యా. మొన్న ఈ మధ్య మేము అమరావతి వెళ్ళాం. టీవీ రిమోట్ కనపడలేదంట, లేకపోతే టీవీలో చాలా ఫోటోలు విజయ్కి పంపించాను. ఈరోజు రిమోట్ కనపడలేదు పాస్టర్ గారు అన్నాడు. ఇదేనా? నాదేది? నాది పైన చించుకున్నా కదా, నాది పైన చినిగింది. నాది ఇక్కడేనా చినిగింది? ఓకే, ఎటు పెట్టు నువ్వు కూర్చో. ఈ గోనెపట్టకి నాకు దీనికి నేను చాలా రుణపడ్డా. ఎందుకు? పాస్టర్ గారు గోనెపట్టకు నువ్వు రుణపడటం ఏంటి అని మీరు అందరూ అనుకోవచ్చు. మీకు నవ్వొచ్చింది కదా దీన్ని చూడంగానే. దావీదును చూడంగానే చాలామందికి నవ్వొచ్చింది. నేను ఈ గోనెపట్టకి చాలా రుణపడ్డా. ఒకరు నన్ను వాకింగ్ చేయడానికి ఒక ప్రాంతానికి రమ్మన్నారు. గుంటూరు పక్కనే పత్తిపాడు రూట్లో తిరిగితే ఆంజనేయుల స్వామి బొమ్మ ఉంటుంది, దాని ఎదురు సందులోనే అన్నారు. ఇక నేను ఒక్కడనే వెళ్ళటం ఎందుకు, విజయ్ని కూడా తీసుకెళ్దామని విజయ్కి ఫోన్ చేసి హాస్టల్కి వెళ్ళి విజయ్ని ఎక్కించుకొని వెళ్ళాం. గుంటూరు ఎంటర్ అయ్యాను, ఆయనకు ఫోన్ చేశా. అన్న గుంటూరు వచ్చాను, పత్తిపాడు రూట్ తీసుకో, ఆంజనేయుల స్వామి బొమ్మ ఎదురే అన్నాడు. అదంతా ఎందుకులన్నా, లైవ్ లొకేషన్ పెట్టు వాట్సాప్లో, నేను దాన్ని పట్టుకొని వచ్చేస్తా అన్న. పెట్టాడు. బండి మీద వెళ్తున్నాం దగ్గర అమరావతి వెళ్ళిపోయాం. మధ్యాహ్నం 4:30కు బయలుదేరిన వాళ్ళమే 7 అయిపోయింది. అమరావతికి ఈ ఊరికి 15 కిలోమీటర్ల తేడా. ఆడికెళ్ళి వాకింగ్ చెప్పి భోజనం చేసి రాత్రి బయలుదేరాం. గుంటూరు దాకా బాగానే ఉంది. గుంటూరు రంగాలు విపరీతమైన చలి. విజయ్ వణుకుతున్నాడు, నేను వణుకుతున్నా. ఏం చేయాలో అర్థం కాల. గుంటూరు దాటి కొంచెం ముందుకు వచ్చి అక్కడ ఆపి పట్ట ఏమైనా దొరికిద్దేమో చూడు విజయ్ అన్న. అటు వెళ్ళాడు, ఏం దొరకలేదా అన్న అన్నాడు. ఒక పండ్ల కొట్ట మీద ఆ పండ్ల కొట్లు ఇవి ఉంటాయి కదా, దాని మీద 2 గోతం పట్టలు వేస్తున్నాడు. వెళ్ళిపోయి 2 సంఖలో పెట్టుకొని సీసీ కెమెరా కనపడుతుంది. సీసీ కెమెరా ముందుకు వెళ్ళి మళ్ళా తెచ్చిస్తాం, ఉంచుకోమలే. లైట్ వెలిగింది మమ్మల్ని చూడగల సీసీ కెమెరా. చలికి తట్టుకోలేకపోతున్నాం. విజయ్ సీసీ కెమెరా మళ్ళీ తెచ్చిద్దాంలే అన్నాడు. దీన్ని చించుకొని మొత్తం శనగల విజయ్ మొత్తం చించుకొని వచ్చాయి. సగం చించుకొని ఇలా వేసేసుకోండి. చిన్న శనగల మొత్తం కప్పేసుకొని ఈ ఒక్కరా ఒక గ్యాప్ అనమాట. బండి మీద వస్తున్నాం. అర్ధరాత్రి బండ్ల మీద ఆడపిల్లలు అందరూ చూసి నవ్వుతున్నారు. నాకు ఈ వాక్యమే గుర్తుకొచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి ఈ గోనెపట్ట మనకి చాలా పాఠాలు నేర్పుతుంది. గోనెపట్టను చూసి మనం ఏం నేర్చుకోవాలి?
గోనిపట్టలో ఏముంది అసలుకి? బైబిల్ గ్రంథంలో ప్రార్థనా విషయంలో దేవుడు చాలా చోట్ల గోనిపట్ట గురించి రాయించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాపట్లు వచ్చిందాక అది వేసుకున్నాను. బాపట్ల రంగాలు తెలుసులో ఉంటారు కదా, తీసేసి మడతేసి పైన పెట్టేసుకున్నాం. దారిలో పడేద్దాం అనుకున్నాం. ఇంత సహాయం చేసింది దాన్ని ఇంటి దాకా తీసుకెళ్దాం. ఎప్పుడన్నా గుంటూరు వెళ్తే ఆ షాపులో ఆ సీసీ కెమెరాకి చెప్పేసి ఆడ పెట్టేసి వెళ్దాం అని దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గోనిపట్ట చాలా విషయాలు మనకు నేర్పిస్తూ ఉంది. ఇది విజయ్ ఒక క్వశ్చన్ అడిగాడు. ఆ కాలంలో గోనిపట్ట కట్టుకుంది ఈ గోనిపట్టేనా అని అడిగాడు. ఆ కాలంలో గోనిపట్ట వేరు. ఏ వ్యక్తి అయినా పాపము చేసినప్పుడు, ఏ వ్యక్తి అయినా ఓటమి పాలైనప్పుడు, ఏ వ్యక్తి అయినా దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు దేవుడు తన ప్రవక్తలను పంపించి, రేయ్ సరి చేసుకో, సరిగ్గా బ్రతుకు, లేకపోతే సంపుతా. కాలంలో ఎలాగుండేది అమ్మా? ప్రేమ 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 కాదు. ఆ కాలంలో సేవకుడి కాలంలో వచ్చి మనిషి ఎలా బ్రతికినా, ఎలా జీవించినా, పాపం చేస్తున్నా, లోకంలో జీవిస్తున్నా, సేవకుడు వచ్చి ఏం చెబుతున్నాడు? మీరమ్మా దేవుడు నిన్ను నేను నిజం చెప్పినట్ట అబద్ధం చెప్పినట్ట? అబద్ధం చెప్పినట్టు. మనం ఎలా బ్రతికినా దేవుడు ప్రేమిస్తాడా? తెలియక ముందు ఎలా బ్రతికినా దేవుడు ప్రేమిస్తాడేమో కానీ తెలిసిన తర్వాత జాగ్రత్తగా బ్రతకాలి. తెలిసిన తర్వాత జాగ్రత్తగా బ్రతకపోతే దేవుడు మనల్ని ప్రేమించడు. హల్లెలూయా. చాలామంది అంటూ ఉంటారు, అన్నీ తెలుసు, చర్చికి వెళ్ళకపోయినా, సరిగ్గా బ్రతికినా బ్రతకపోయినా యేసయ్య ఎక్కడ ఉంటాడంట? ఏం చేసే దౌర్భాగ్య పనులకి, ఇడి చేసే దౌర్భాగ్య పనులు పక్కనే కూర్చొని సొత్తుంటాడు అనమాట. హల్లెలూయా. గమనించిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కాలంలో తెలియక చేస్తే దేవుడు క్షమించాడేమో కానీ తెలిసి చేస్తే మాత్రం దేవుడు ఒప్పుకోలే. ప్రవక్తలను పంపాడు, దిద్దడం ప్రారంభించాడు, హెచ్చరించడం ప్రారంభించాడు, ఏలెత్తి చూపించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుని ప్రవక్తలు వచ్చి రే సస్తావరా జాగ్రత్త అని చెప్పంగానే వారి వస్త్రాలు చింపివేసుకొని, ఏం చింపుకొని? హల్లెలూయా. ఈరోజు ప్రతి విశ్వాసి ఏ వస్త్రం కట్టుకున్నామన్నది కాదు కావాల్సి ఉంది, ఎంత మంచి వస్త్రాలు కట్టుకున్నామన్నా కావాల్సి ఉంది. ప్రతి విశ్వాసి జీవితంలో ఏ అనుభవం కావాలో తెలుసా? గోనెపట్ట కట్టుకున్న అనుభవం కావాలి. ఇప్పుడేంటి పాస్టర్ గారు మేము రెడీ అవ్వకుండా గోనెపట్టలు కట్టుకొని వెళ్ళమంటారా? నేను అనేది పై వస్త్రం కాదు, నేను అనేది ఎక్కడా ఏ అనుభవం? రాత్రి చెప్పాను, దానిమ్మ పైనంతా ఎలాగున్నా లోన మాత్రం ఎలా ఉంటుంది? నిగనిగలాడుద్ది ఎర్రగా. హల్లెలూయా. పైన విషయం కాదు నేను మాట్లాడుతుంది. ఇక్కడ కట్టుకోవాలి గోనెపట్ట. గోనెపట్ట వినయానికి, విధేయతకి, తగ్గింపుకి, సరి చేసుకునే విధానానికి సాదృశ్యంగా ఉంది. ప్రభు మన పాపాన్ని ఎత్తు చూపించినప్పుడు, మన పవిత్రతను ఎత్తు చూపించినప్పుడు, మన నడవడికను వెతిని చూపించినప్పుడు మనం గోనెపట్ట కట్టుకోవాలి. ఎక్కడ ఆ కాలంలో సేవకుడు వచ్చి, ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు వీరేం చేసేవాళ్ళు అంటే తమ వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకునేవాళ్ళట. ఈ గోనెపట్టలు కాదు, ఆ కాలంలో ఉంది. ఈ గోనెపట్ట దేంతో తయారు చేసింది చెప్పండి? చెప్పండి అమ్మా, మీకు అందరికీ తెలిసి మాట్లాడరు ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చింది అది గోనెపట్ట? కొబ్బరి పీసుతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కాలంలో గోనెపట్ట ఎలా తయారు చేసేవాళ్ళు తెలుసా? నల్ల మేక జుట్టుతో. మేక జుట్టు ఎలాగుంటుంది? గొర్రె జుట్టు అన్న వంక తిరిగి ఉంటుందేమో కానీ మేక జుట్టు స్ట్రైట్గా ఉంటుంది, గుచ్చుగా ఉంటుంది. గొర్రెనన్న వాటేసుకోవచ్చు కానీ మేకను వాటేసుకోలేము. అందుకే ప్రభు అన్నాడు, గొర్రెలు వేరు మేకలు వేరు. హల్లెలూయా.
మేక జుట్టుతో ఈ గోనె పట్టను తయారు చేసేవాళ్ళు. ఈ గోనె పట్ట మేక జుట్టుతో తయారు చేయబడి గోనె పట్ట వస్త్రములను చింపుకొని పైన వేసుకుంటారట, కప్పుకుంటారట, నడినెత్తి మొదలుకొని కింద వరకు. ఇదేం చేసేదో తెలుసా? కప్పుకోగానే గుచ్చటం ప్రారంభిస్తుంది. ఏం చేస్తుంది? ఇది గాలాడిద్దేమో కానీ ఆ గోనె పట్టకు గాలాడదు. వదులుగా చేయమన్నాడు దేవుడు. చేసేవాళ్ళు ఇందులోన్నా గాలి వెళ్తుంది కానీ అందులో గాలి వెళ్ళదు. చెమటలు పట్టడం ప్రారంభిస్తాయి. 1, 2 గుచ్చటం ప్రారంభిస్తుంది ఈ గోనె పట్ట. ధూళి పోసుకొని మోకాళ్ళు వేసి ఆడవడం ప్రారంభిస్తారు. 2 చేతుల పైకి ఎత్తి ఆయన నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కాలంలో దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు. ఈ కాలంలో దేవుడు సేవకుల ద్వారా హెచ్చరిస్తున్నాడు. హెచ్చరింపబడిన మనము, హెచ్చరిక పొందుకున్న మనము, దేవుని వాక్యాన్ని విన్న మనము, దేవుని వాక్యములో నిలబడిన మనము, మనల్ని మనం ఏం చేసుకోవాలో తెలుసా? గోనె పట్ట ధరించుకోవాలి. ధరించుకుంటేనే ఎక్కడ? పైన కాదు, ఎక్కడ? లోన. హల్లెలూయా. ఎక్కడ? లోన హృదయంలో ధరించుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం రండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు చాలు. ఇక్కడ యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. తమ వస్త్రములు చింపుకున్నాడు. ఏ వస్త్రాలు? పైనున్న వస్త్రాలు. గమనించిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ తప్పు చేసింది ఎవరు? యెహోషువనా? ఇశ్రాయేలీలు అందరూ చేశారా? ఎవరు చేశారు? శపితమైనది ఎరుగో శపితమైనది, దానిలో ఉన్న సమస్తము తగలబెట్టండి, దానిలో ఉన్న సమస్తము నిర్మూలన చేయండి, జనులను చంపండి, ఏది అవసరం లేదో అని దేవుడు యెహోషువకి చెప్తే, ఆ ఇశ్రాయేలీల్లో ఒకడైనటువంటి ఆకానుగాడు ఆడకెళ్ళి అదంతా పాడు చేస్తుంటే కొన్ని నచ్చినాయి అంట. ఏంటి? ఏమి నచ్చినాయి అంట? ఏమి నచ్చినాయి అంట? కొన్ని నచ్చినాయి అంట. కొన్ని నచ్చినాయి. ఏంటయ్యి? షినారు పై వస్త్రం, బంగారు కమ్మి, ఇంకా వెండి. హల్లెలూయా. 3 నచ్చినాయి. 3 నచ్చి అవి దేవుడు వద్దన్నా సరే వాటిని తెచ్చుకున్నాడు. ఈరోజు చాలామంది దేవుడు వద్దన్నా కొన్నిటిని ఇక్కడ పెట్టుకుంటాం, దేవుడు వద్దన్నా కొన్నిటిని తెచ్చుకుంటాం, దేవుడు వద్దన్నా కొన్నిటిని దాచిపెట్టుకుంటాం. హల్లెలూయా. రాహేల్ ఏం చేసిందంట? నానా డాడీ, నేను కడగా ఉన్నాను డాడీ, నేను లేగవలేను డాడీ, నువ్వు నన్ను లేపమాకు డాడీ అని గృహదేవతలను ఎక్కడ పెట్టుకుందంట? దాచిపెట్టుకొని, బ్యాగుల్లో దాచిపెట్టుకొని దాని మీద చక్కగా కూర్చుందంట. హల్లెలూయా. ఈరోజు దేవునికి అసహ్యమైనది, దేవుడు వద్దన్నది మన ఇంట్లో ఉండకూడదు, మన ఒంట్లో ఉండకూడదు, మన జీవితాల్లో ఉంటే డేంజర్. ఒకసారి హెచ్చరిస్తాడు దేవుడు, అంతే. అది వద్దు. ఏంటి? అదొద్దు అని చెప్తాడు. వద్దన్నా నాకు కావాలి 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 అంటే దాని పరిణామాలు తప్పవు మనకి. హల్లెలూయా. తప్పు చేసింది ఎవరు? ఆఖానుగాడైతే. ఆశపడింది ఎవరు? ఆఖానుగాడైతే. వస్త్రాలు చింపుకొని ధూళి కొట్టుకుంది ఎవరు?
బిడ్డలు పాడైపోతుంటే వాళ్ళు పాడైపోయారు, నాకేమో రక్షణ వచ్చిందిగా. భర్త పాడైపోతుంది, ఆడు పాడైపోయాడు, నాకేమో రక్షణ వచ్చిందిగా. సిగ్గుండాలి మనకే. ఏంటి ఏముండాలి? నా భర్త సంగతి నాకు అనవసరం అమ్మ, నేను వస్తున్నాగా. ఏంటి తప్పు చేసింది ఎవడో ఆకానైతే వస్త్రాలు చింపుకొని కన్నీరు గారుస్తుంది ఎవరో? ఏంటి ఇశ్రాయేలీయుల గోత్రంలో ఒక గోత్రానికి చెందినోడు తప్పు చేస్తే కన్నీరు గారుస్తుంది ఎవరు? యెహోషువ. హల్లెలూయా. ఏడవటం ప్రారంభించాడట, వస్త్రాలు చించేసుకున్నాడట, ధూళి కొట్టుకున్నాడట, ఏడవటం ప్రారంభిస్తున్నాడట. ఎందుకో తెలుసా? ఒక చిన్న గ్రామం మీదకి యుద్ధానికి వెళ్ళారు, హాయి అనే గ్రామం మీదకి. తరిమి కొట్టారంట వీళ్ళని. ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని. ఈరోజు మన కుటుంబంలో మాటికి ఓటం వస్తుంది, మాటికి కష్టాలు వస్తున్నాయి, మాటికి ఇబ్బందులు వస్తున్నాయి. వద్దనే కొంత మనం ఓడిపోతున్నాం శత్రువు చేతిలో. మనం దాన్ని ఏం చేయాలి? గ్రహించాలి. గ్రహించి మన వస్త్రాలు ఏం చేసుకోవాలి? చింపుకోవాలి. దేవుని ఎదుట నిలబడాలి. ఈరోజు ఎత్తుక్కోవాలి, ఈ ఓటమికి కారణం ఏంటి అని మనం ఎత్తుక్కోవాలి. నా బిడ్డ పాడైపోతున్నాడంటే, నా బిడ్డ పాడైపోతుందంటే, నా భర్త పాడైపోతున్నాడంటే ఈ ఓటమికి కారణం ఏంటని ఎత్తుక్కోవాలి. హల్లెలూయా. యెహోషువ చేసింది అదే, ఎతకడం ప్రారంభించాడు. ఓటమికి కారణం ఏంటో ఎతకడం ప్రారంభించాడు. నువ్వు కూడా దేన్ని ఎతకాలి? దేన్ని ఎతకాలి? అవసరం లేని దాన్ని కాదు ఎతకాల్సింది, అవసరమైన దాన్ని ఎతకటం ప్రారంభించాలి. యెహోషువ ఎతికాడు, దేవుడు మాట్లాడాడు, వాడిని శిక్షించాడు, యుద్ధానికి వెళ్ళి విజయం సాధించారు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి ఉన్నాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ వ్యక్తిని కూడా చూపించి నేను ముందుకు వెళ్తాను. రండి ప్రియులారా. 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం. ఈ దినం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా ఎందుకు ఉపవాసం ఉన్నాడంట? దేవుని నామాన్ని అవమానించే వారి కోసం, శ్రమ వచ్చిన దినము కోసం, బాధ వచ్చిన దినము కోసం, గర్భము దాల్చిన కనలేని స్థితి కోసం హిజ్కియా ఏం చేశాడంట? బట్టలు చింపుకొని గోని పట్ట ధరించుకున్నాడట. హల్లెలూయా. గమనించిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో చాలామంది ఎవరి నామాన్ని అవమానపరుస్తున్నారు. పెట్టావా? వీడియో పెట్టావా? ఉండనే దాన్ని. హల్లెలూయా. ఈరోజు చాలామంది మనుషులను దూషించడం మానేశారు, ఎవరిని దూషించడం ప్రారంభించాడు? మన యెషయా అన్న వాళ్ళ ఇంటికాడ చెప్పా, ఒక వేస్ట్ ఫెలో, వేస్ట్ ఫెలో కూడా కాదు, వరస్ట్ ఫెలో. ఆడి ఫేస్బుక్ స్టేటస్లో, వాట్సాప్ స్టేటస్లో పెట్టాడు, భక్తి లేదు, తొక్క లేదు, యేసుగాడు లేడు, ఏమీ లేదు, వీళ్ళంతా గొర్రెలు అని పెట్టాడు. హల్లెలూయా. నాకు తెలిసాడు. వెంటనే కౌంటర్ ఇద్దాం అనుకున్న వాడికి బాధ వేసింది. ఏంటి చాలామంది నన్ను పీక్కుంటారు. యేసయ్య నామాన్ని అన్నప్పుడు మాత్రం పనికే వెళ్ళావమ్మా, పనికాడు ఆడెవడో అన్నాడు, దౌర్భాగ్యుడు, ఆ యువత అంది. ఒక మాట అని అంటావా? తిరిగి ఒక మాట అని అంటావా? ఎందుకు అనో? పనిపోయిద్దేమో. వదిలిపెట్టాయి. నా దేవుని నామాన్ని దూషించే వారి దగ్గర నువ్వు పని చేయక.
వాళ్ళు ₹1,00,000 ఇచ్చినా 10,000 ఇచ్చిన అవసరం లేదు. మన దేవుడినా మనం దూషిస్తే ఆడేవాడు మనల్ని. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంతా అదే కదా. దేవుని నామాన్ని ఎవరు గణపరచబడకూడదు, ఆ ప్రతిమకే మొక్కాలంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజుగా నెబుకద్నెజరు మీకు సమాధానం చెప్పాల్సిన ఎవడరా నువ్వు, ఆఫ్టర్ ఆల్ మనిషివే. మా దేవుడు అలాంటాడు తెలుసా ఏమా? చాలామంది అలా మాట్లాడరు. మా దేవుడు అంటే కూడా ఇష్టమే, మీ దేవుడు అంటే కూడా పెట్టు. పేరంటాలకు పిలుస్తాకు వస్తారు కొంతమంది, ఒక్కాకు తీసుకొని బొట్టు పెట్టు. నా దేవుడు ఎలాంటాడో తెలుసు, అవసరం లేదు నాకు. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నువ్వు ఉద్యోగం తీస్తావా, సంపుతావా అనవసరం. ఉద్యోగస్తులాట, నెబుకద్నెజరు కింద ఉద్యోగస్తులు అప్పటికి, అవునా కదా? ఎవరు? షడ్రక్ మేషక్ అబేద్నెగోల్లో ఎవరి దగ్గర ఉద్యోగస్తులు? దానియేలు కూడా ఉన్నాడు అప్పుడు. వీళ్ళందరూ ఎవరి కింద పని చేస్తున్నారు? ఉద్యోగం చేస్తావా, సంపుతావా, సంపు. నా దేవుడు అలాంటోడు తెలుసా, మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుంచి రక్షింపగలిగిన, ఒకవేళ రక్షించినా రక్షింపకపోయినా, తినకపోయినా వాడికి మొక్కేదే లేదు. ఎవరికి ఏమ్మా? ఎవరికి? ప్రతిమకు మొక్కేదే లేదు. వీళ్ళు ఉపవాసం ఉంటున్నారు. ఎందుకోసం? దేవుణ్ణామని అవమానపరిచాడు ఒకడు. పిల్లల గర్భం దాల్చిన కనలేని పరిస్థితి, వాక్యం చెబుతున్న రక్షణ ప్రజలు పొందలేని పరిస్థితి. ఎందుకంటే దేవుడి నామాన్ని ప్రజలు ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. చాలా బాధేసింది అది చూడంగానే. ఆడు ముందట కొట్టేది అనుకున్నా, కానీ కొట్టే ప్రేమ కాదుగా మందే. ఎప్పుడో నేను ప్రసంగం అయ్యేటప్పుడు నాకు దొరుకుతాడు, నా ఎదురుంటాడు. మనకి ఆయుధం ఏంటి? ఏంటి? ఇది పట్టుకోండి. కర్రలు, సుత్తులు, చీపురు కట్టలు పట్టుకొని వెళ్ళటం కన్నా దేన్ని పట్టుకొని వెళ్ళాలి గెలవాలంటే? మనకు తెలియక అవన్నీ తీసుకెళ్తుంటాం. హల్లెలూయా. ఈరోజు మనం గోని పట్ట కట్టుకోవాలి. దేనికి గోని పట్ట కట్టుకోవాలి? దేవుని నామం అవమానపరచబడుతుంది. దేవుని నామాన్ని గేలి చేస్తున్నారు, దేవుని నామాన్ని దూషిస్తున్నారు. హల్లెలూయా. హిజ్కియా ఆ మాట విని తన బట్టలు చింపుకొని గోని పట్ట ధరించుకొని ప్రార్థన ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. నశించిపోతున్న ఆత్మల కోసం, జారిపోతున్న ఆత్మల కోసం, దేవునికి దూరం అయిపోతున్న ఆత్మల కోసం మనం గోనిపట్ట ధరించుకోవాలి. అందుకే ప్రభు బాలలో చేయి వేయబోతున్న మనం ఏ భారాన్ని కలిగి ఉండాలి? యేసయ్య భారం ఏంటి ఏమా? యేసయ్య భారం ఏంటి? నశించిపోతున్న వారిని రక్షించడం కోసం ప్రాణం ఇచ్చే భారం ఆయనది. మన భారం ఏమి తిందుమా ఏమా, ఏమి త్రాగుదామా, ఈ మధ్య ఒక ఇది చూసా. మనిషి లెఫ్ట్కి ఇలా చేయి పెట్టుకొని పడుకుంటే బాగా కింద రాసాడు, మధ్యాహ్నం భోజనం చేసేంత ఒక అరగంట పడుకోవాలి అని రాశాడు. దేవుని కృపను బట్టి యెషయా నాగమణిల వల్ల ప్రతిరోజు ప్రార్థనలో ఉండే భాగ్యం ఇచ్చాడు నాకు. వాళ్ళు నాకేమి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకున్నా. ఏమిచ్చారు తెలుసా? ప్రతిరోజు వాక్యం చెప్పే భాగ్యం ఇచ్చారు. అంతేకాదు మన సంఘంలో కొంతమంది ప్రతిరోజు వచ్చి పాట పాడి మళ్ళా వాళ్ళకి నేను ఒక 10-15 నిమిషాలు వాక్యం చెప్పి మళ్ళా 2:30-3 అవుతుంది ఒకే రోజు ప్రార్థన చేసుకుంటా అట్లా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఎవరి కోసం అనుకుంటున్నారు ఈ ప్రయాస ఏమా? ఎవరి కోసం అనుకుంటున్నారు? మనకు ఉండాల్సింది ఏమి తిందుమా ఏమి త్రాగుదామా అన్నది కాదు. నశించిపోతున్నా ఆయన కోసం పనిచేస్తే మన కోసం ఆయన ఏం చేస్తాడు? మన కోసం మనం చేసుకుంటే ఏమి ఉండదు.
ఆయన కోసం మనం ఒక పని చేస్తే మన కోసం ఆయన చేయటం ప్రారంభిస్తాడు. యవనస్తులారా, చదువుకుంటున్న యవనస్తులారా, మీ పనుల కోసం కాదు. లెగిసిన కాడి నుంచి నేను ఐఏఎస్ అవుతా, అదవుతా, ఇదవుతా కాదు. ఒక ఆత్మ నేను రక్షిస్తా ప్రభు అంటే దేవుడు నిన్ను ఐఏఎస్ చేస్తాడు తీసుకెళ్ళి. హల్లెలూయా. నా యవ్వనములో ఒక్కళ్ళనన్నా సంపాదిస్తా, ఒక్కళ్ళనన్నా దేవుని వైపు త్రిప్పుతా. హల్లెలూయా. వాక్యాలు పెడతామా ఎవరికన్నా? అనవసరం గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, తిన్నావా, ఏం చేస్తున్నావు అమ్మా, ఇవి పెడతాం. కానీ వాక్యం పెడతామా? మారండ్రా అని పెడతామా? పెట్టాం. యవనస్తులు కావాలి. నేటి కాలానికి ముసలోళ్ళు, పళ్ళు ఊడిపోయిన వాళ్ళు కాదు కావాల్సిందే. ఎవరు కావాలి? గుడ్ నైట్కి గుడ్ మార్నింగ్ బదులు ఖండించే ఒక వాక్యాన్ని పెట్టండి. ఆడెవడైనా ఏమనుకున్నా పెట్టండి ఒకసారి. మొదటి రోజు ఫీల్ అవుతాడేమో, రెండో రోజు ఫీల్ అవుతాడేమో. పెట్టంగా వాడికి ఏమైంది? అనగననగరాగ మతి సేలేచునుండు, తినగవేము సాధనముల పనులు సమగూడు ధరలోన విశ్వదాభిరామ. హల్లెలూయా. సంఘం ఏం చేయాలి? పనిలోకి దిగాలి. బట్టలను చింపి గోనె పట్ట ధరించుకోవాలి. వినయం, విధేయత, తగ్గించుకొని దేవుని దగ్గరకు వచ్చి మనం నిలబడాలి. అది నేర్పిస్తుంది గోనె పట్ట. భక్తులు పాట వేస్తాడు కదా, సంగమ మౌనము దాల్చకుమా, కోసేడి పనిలోన పాల్గొందుమా. సంగమ మౌనము దాల్చకుమా, కోసేడి పనిలోన పాల్గొన్. ప్రియ యేసు నిధులన్నీ నీవే కదా, ప్రియ యేసు నిధులన్నీ నీవే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం. అవునయ్యా, ఇది కోతకు సమయం. ప్రార్థన చేయుదమా, పైరును చూసెదమా, పంటను కోయుదమా. పైరును చూసెదమా, పంటను కోయుదమా. ఈ కోతకు సమయం, పనివారి తరుణం. ప్రార్థన చేయుదమా. శ్రమలేని ఫలితం నీకీయగా, వలదంటు వెనుదీసి విడిపోదువా. శ్రమలేని ఫలితంబు నీకీయగా, వలదంటు వెనుదీసి ఏదంటది? శ్రమలేని ఫలితం ఏంటి? ఇస్సాకు భారీ ఎత్తున 10th క్లాస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. మా యవనస్తులు చింటుగాడు ఏడాడు, సిద్ధపడతాకి వెళ్ళాడు. వీళ్ళందరికీ ఒకటే చెప్పా, ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కళ్ళకి, యవన బిడ్డలకి అందరికీ ఒకటే చెప్పా, ముందు దేవుని పని చేయండి రా, చదవండి. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఫస్ట్ క్లాస్లో పాస్ చేయడో చూద్దామని చెప్పా. హల్లెలూయా. కష్టపడండి చదవటానికి. ఆ కష్టపడే టయాన్ని కూడా కొంత టయాన్ని దేనికి ఇవ్వాలి? దేవుని పనికి ఇవ్వండి. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పని చేయొద్దని దేవుడు చెప్పట్లా. సోమవారు దేవునికి ఇష్టమైన వారు సోమరి, నువ్వు చేమల యుద్ధకు వెళ్ళి జ్ఞానము నేర్చుకో అన్నాడు. సోమరితనం దేవునికి ఇష్టం లేదు. కష్టపడాలి. కష్టపడటమే కాదు, సమయాన్ని కూడా ఎవరికి ఇవ్వాలి? మా అయ్యగారు సుబ్బారావు గారు రోజుకు 1-2 సార్లు ఫోన్ చేసేవాళ్ళు. నేను బీచ్ దగ్గరికి వస్తే, బాబు ఏందయ్యా నాకు ఫోన్ చేయట్లేదు అసలుకి, ఆ బిజీ అయిపోయింది, అది పోవాలని ప్రార్థన చేయాలి అవే కన్నా. అయ్యా. హల్లెలూయా. కొంచెమన్నా రోజులో ఒక్క కొంచెమన్నా దేవుని పనికి నీ బలాన్ని ఉపయోగిస్తే, నువ్వు చేస్తున్న పనిలో దేవుడు నేను ఉన్నతమైన స్థాయిలో ఎలా పెట్టాలో, నువ్వు చదువుతున్న చదువులో దేవుడు ఎట్లా ఉన్నతమైన స్థాయి పెట్టాలో దేవునికి తెలుసు. అదే పనిలో వెళ్ళటం కాదు, దేవుని పనికి నువ్వేం చేయాలి? ఇసుక ఏం చేశాడట?
దేవుని నామం దూషించబడుతుంది. గర్భము దాల్చిన ఏమి లేదంట, పిల్లలగానే శక్తి లేదు, అనగా ఆత్మను సంపాదించే శక్తి లేదు. పాడగలం, ఏం గర్భం దాల్చే మనం? పాడగలం, మాట్లాడగలం, వాక్యం చెప్పగలం, స్వార్థ చెప్పగలం, దేవుని కోసం పరిచర్య చేయగలం. కానీ మనం మాత్రం పూరించండి అమ్మా, అయ్యగారు జోకులు వేయట్లేదు ఈరోజు అని మీరు కూడా సీరియస్గా చెప్పేది చెప్పు. హల్లెలూయా. నీ శ్రమ టయాన్ని, శ్రమకే కాదు దేవునికి అప్పగిస్తే నీ ఉన్న కొంచెం దేవుడు ఎట్లా దీవించాలో. ఒక ఆమె పరిచర్య చేస్తుందండి సేవకుడి దగ్గరికి వచ్చి, ఒక ఎదవరాలు బిడ్డ తాను తిని చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. కొంచెం పిండి కొంచెం నూనె ఉంది. సేవకుడు వచ్చి అంటున్నాడు, మా కరువు కాలం, కాకుల ద్వారా ఆహారం తిన్నాడు, నీళ్లు తాగారు, ఆడ నుంచి వేరే ప్రాంతానికి వచ్చాడు. వచ్చి ఆమె అంటున్నాడు, అమ్మా రొట్టె చేసుకోనరా అంటే ఆమె అంటుంది, అయ్యా నా కొడుకు నేను తిని చచ్చిపోవటానికి ఎంత ఉంది? కొంచెం పిండే ఉందయ్యా, కొంచెం నూనె ఉందయ్యా, బా చేసిరా బా, మీ ఇద్దరికి చెన్నై 2 చేసుకొని నాకు 1 చేసుకొని రా బా. వెళ్ళింది, చేసుకొచ్చింది, తిన్నాడు, ఇంటికి వెళ్ళింది. చూడంగానే పిండి తగ్గలా కుండలో. చప్పట్లు కొట్టి బిగ్గరగా ప్రభునామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. మీకేందో అలాగే చెబుతారు, 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయిగా. మేమంటే నడిపించునావా నా జీవిత తీరమున, నా అపజయ భారమున, నలిగిన నా హృదయమును. ఏందంట హృదయం ఏమైపోయింది? సోమవారాలోడు కని కట్టాలా, మంగళవారాలోడు కని కట్టాలా, బుధవారాలోడు కని కట్టాలా, గురువారాలోడు కని కట్టాలా. మా యశ్యాన్న వాళ్ళు ప్రార్థన పెట్టి రోజు ఒకడు వస్తాడు బండి వేసుకొని. నాకు అర్థమైంది, అంటే ఆదివారం నుంచి శనివారం దాకా వారాల వాళ్ళు ఉన్నారు అనమాట. ఒకటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్షమించండి నన్ను, అందరికి అర్థం అవ్వాలని చెప్పా. హల్లెలూయా. ఏంటి ఇంక అయిపోగా డాక్రా, ఇంకా మా లోన్లు, ప్రిస్కిలా చెప్పిందిగా లోన్లు. పాస్టర్ గారు వచ్చినా రాకపోయినా ఉంటారేమో తెలియదు, కానీ లోన్లోడు వచ్చిన దాకా మాత్రం రోడ్డు మీద ఉంది. వస్తాడు రానే వస్తాడు లోన్లోడు. సేవకుని కోసం ఎప్పుడన్నా చూస్తావా? లేటుగా, ఎంత లేటుగా వచ్చా? ఆడొస్తేనేమో అయ్యా అయ్యా నా పేరు. సేవకుడు లేటు, ఎందుకు వచ్చా? ఇన్ని కట్టుకోవాలి, నీకేందా 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేవాడికి చెబుతున్నావు. ఏదంట నలిగిన నీ హృదయం అడుగు నడిపించాలి. నా జీవిత తీరమునా, నా అపజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నా ఆత్మ విరబూయా, నా దీక్ష ఫలింపా, నా నావలో కాలిడుము, నా సేవజే నడిపించు నా. నలిగిన నీ హృదయమును, నీ జీవిత తీరము నీ నలిగిన హృదయములోనికి ఎక్కడ నడిపించాలంటే దాన్ని లోతులోకి. లోతు అంటే భక్తిలోకి నడిపించి యేసుని నువ్వు ఆహ్వానిస్తే నీ నలిగిన హృదయాన్ని విరబూసేటట్టు చేస్తాడంట ఆయన. హల్లెలూయా. నీ జీవితం నీ ఆత్మ విరబూయాలంటే, నీ దీక్ష ఫలింపాలంటే నీ నావలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉంటే ఆయన నిన్ను ఎలా నడిపించాలి? అలా అంటున్నారు పేతురు. రాత్రంతా శ్రమ పడ్డాం కానీ
యేసయ్య లేకుండా, పరిచర్య లేకుండా, దేవుని పని లేకుండా నువ్వెంత శ్రమపడినా కడుక్కుంటామే. ఏం కడుక్కోవాలి? కష్టపడి సంపాదిస్తామా? ఉంటాయా ఏమా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత 4,000 పెన్షను ఏమా? 4,000 1వ తారీఖు 3వ తారీఖు ఉంటాయి. 4,000 ఏది మా లక్ష్యమ్మ అయితమ్మా ఆ రోజు ఉన్నట్లు యేసు రక్తం వేచావు. హల్లెలూయా. ఉండాలి అంటే ఎక్కడికి నడిపించాలి? నీ నామని లోతుకు నడిపించు. వాక్యాన్ని విని అంగీకరించి, వాక్యమును నిలబెట్టుకొని, స్థిరపరచుకొని, బలపరచుకొని నీ పడవలోకి యేసయ్యని ఆహ్వానిస్తే ఆ రూపాయి ఎలా మిగలాలో వడ్డీ పెంచుకుంటూ వస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మీకు అందరికీ తెలిసిందే, సేవకు రాకముందు కష్టపడి పనిచేసి నా దగ్గర రూపాయి ఉంటే ఆడొకసారి మీటింగ్ పెట్టేసేవాడిని. నా కోరిక అంతా అవి కొనుక్కుందాం, ప్యాంట్లు కొనుక్కో, చొక్క అనే ఉండేది కాదు. నా దగ్గర ఒక 1,000 రూపాయలు ఉన్నాయంటే మా ఫ్రెండ్స్ అందరం బతిమలు ఆడుకొని, వాళ్ళకి సౌండ్ సిస్టమ్ ఉంది, కీబోర్డు వాయిస్తాడు ఒకడు, యవనస్తులందరం బతిమలు ఆడుకొని ఏదో కూర వెళ్ళిపోయి మేమే 2 కర్రలు బాతుకొని 2 లైట్లు కట్టుకొని వాళ్ళని అడుక్కొని 2 లైట్లు తెచ్చుకొని పెట్టేసి ఆ యవనస్తులందరూ ఆరాధన చేసేవాడు. వైట్ డ్రెస్ కట్టుకు. ఇప్పటికీ ఫోటోలు ఉన్నాయి, అప్పటి ఫోటోలు చూపిస్తా ప్రభు చిత్తమైతే. వాక్యం చెప్పేవాడిని, అప్పట్లోనే వాక్యం చెప్పి వచ్చేసేవాళ్ళం. మమ్మ అనేది, నీకంటే ఏం సంపాదించుకోవా, భార్య నేను పెట్టి పోషిస్తావురా, వచ్చిందంతా సేవ 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 అని తగలేస్తున్నావు, సభలు పెడుతున్నావు ఏడకు పడితే ఆడకి అంటే మా అమ్మతో అనేవాడిని, నేను సభలు పెడుతుంది బ్యాంకులు వేసుకుంటున్నాను మా అనేవాడిని. నీ మొహంలో ఏడ్చావు, రూపాయి మిగిలించడం చేత కాదు అనేది. మొన్న ఈ మధ్యన వివాహమైన తర్వాత ఒక మంచి మీటింగ్ జరిగితే అమ్మ నేను ఎక్కువ డిస్కషన్ చేసుకుంటుంటాం. అయ్యా నాయన ఈ డబ్బులన్నీ యాడ్ నుంచి వచ్చినాయి అంది. యాడ్ నుంచి వచ్చేది ఏందమ్మా, అప్పుడు బ్యాంకులు వేసుకొని అని చెప్పాక ఇప్పుడు వడ్డీ పెరిగిందన్న ఏడిచింది వెంటనే. హల్లెలూయా. నీ బలాన్ని, నీ శక్తిని ఎక్కడ వేయాలి నువ్వు ముందా? బ్యాంకులో వేయటం ప్రారంభించండి. ఇప్పటి నుంచి బ్యాంకులో వేయండి. నీ మాటని, నీ వాక్యాన్ని, నీ ప్రవర్తనని, నీ జీవితాన్ని బ్యాంకులో వేస్తే ఒకరోజు వడ్డీ పెరుగుద్ది. దేవుడు వడ్డీ ఉంచుకోడు. హల్లెలూయా. ఎప్పుడు నీ జీవితం ఆశీర్వాదం కుమ్మరించాలో అప్పుడు ఖచ్చితంగా కుమ్మరిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ, హిజ్కియా దేవుని నామం అవమానిస్తున్న వారిని బట్టి, దేవుని సేవ జరగట్లేదని ఉపవాసం ఉంటున్నాడు. బట్టలు చింపుకొని గోని పట్ట ధరించుకుంటున్నాడు. ఈ గోని పట్ట మనకి ఏం తెలియజేస్తుందమ్మా? మనం ఏం చేయాలి? నశించిపోతున్న వారి కోసం ఏం చేయాలి? వస్త్రాలు చింపుకొని గోని పట్ట ధరించుకోవాలి. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో మరి ఒక మాట ఉన్నది, చదువుకుందాం రండి. నెహెమ్యా 9:1 చదువుకుందాం. ముగింపులోకి వెళ్తాను త్వరగా, మళ్ళీ సంస్కారపు ఆరాధన ఉంది కాబట్టి. నెహెమ్యా 9:1 ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్టులు కట్టుకొని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ఆయన నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు బానిసత్వానికి వెళ్ళారు. దేవుడు ఇశ్రాయేలీయులు బానిసత్వానికి వెళ్ళినప్పుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. యెరూషలేము ప్రాకారపు గోడలు పడిపోయినాయి, గుమ్మములు తగలబట్టబడిపోయినాయి, శిథిలమైపోయింది మందిరం. దేవుడు ఇశ్రాయేలీయులు జ్ఞాపకం చేసుకొని నెహెమ్యాను పంపించి యెరూషలేమును మందిరాన్ని కట్టడం జరిగింది. దేవుడు యెరూషలేము మందిరాన్ని కట్టడాన్ని బట్టి ఇశ్రాయేలీయులందరూ ఏం చేస్తున్నారంట? ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసిరి. హల్లెలూయా. దేనికోసం గోనె పట్ట కట్టుకున్నారంట? ఏమా దేనికోసం? ఇక్కడ కూడా ఒక మందిరం ఉంది. ఈ మందిరం కూడా ఏమైపోయింది? ఒకప్పుడు ఈ మందిరంలో ఏమున్నాయి? గోడలు పడిపోయినాయి, శిథిలమైంది, కాల్చబడింది. ఈ మందిరంలో ఏమున్నాయి? ఒకప్పుడు పనికిరాని అన్నీ ఉన్నాయి. బానిసత్వములో ఉన్నాం. ఏ బానిసత్వం? తాగుడనే బానిసత్వం, సిగరెట్ అనే బానిసత్వం, పాపం అనే బానిసత్వం, లోకం అనే బానిసత్వం, వ్యసనం అనే బానిసత్వంలో మనం ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించి బానిసత్వంలో నుంచి ఏం చేశాడు? విడిపించాడు. పూర్వం ఏముండే మన నోట్లో?
సమస్తము భ్రష్టత్వం అంతా ఉంది. వాటన్నిటిని విడిపించి మనల్ని ఏం కట్టాడు? మందిరముగా కట్టాడు. 2 చేతులు పైకెత్తి ఆయన నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న నీవు, ఇక్కడ కూర్చున్న మన మందిరము ఎవరి మందిరం? దేవుని మందిరం. హల్లెలూయా. దేవుడు మనల్ని మందిరముగా కట్టిన విధానాన్ని బట్టి మన వస్త్రములు చింపుకొని మనం ఏం ధరించుకోవాలంట? గోనె పట్ట ధరించుకోవాలి. హల్లెలూయా. అనగా దేవుడు మన మందిరాన్ని కట్టిన విధానాన్ని బట్టి మనల్ని మనం ఏం చేసుకోవాలి? ఈ రక్షణ ఇచ్చింది దేవుడు. ఊరకనే నీ బలాన్ని బట్టో, నీ అందాన్ని బట్టో, నీ శక్తిని బట్టో, నీ ఘనాన్ని బట్టో, నీ ధనాన్ని బట్టో కాదు. దేవుడు నీ మందిరాన్ని ఎలా కట్టాడు? నీ మందిరం కట్టబడటానికి కారణం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి మహిమను విడిచాడు, మహిమ లోకమును విడిచాడు. ఆయనే మన ప్రభు అయినటువంటి రిక్తునిగా వచ్చి ఒకటి తక్కువ 40 దెబ్బలు తిని, ముళ్ళ కిరీటం పెట్టించుకొని, 2 చేతులకు 2 కాళ్ళకు మేకలు కొట్టించుకొని, ప్రక్కలో బల్లెపు పోటు పొడిపించుకొని నీకేమిచ్చాడో? రక్షణ. ఏమిచ్చాడు? ఈ రక్షణ ఇచ్చిన విధానాన్ని బట్టి, నీ మందిరం కట్టిన విధానాన్ని బట్టి నీవు నీ వస్త్రములు చింపుకొని నువ్వేం కట్టుకోవాలంట? గోనె పట్ట ధరించుకోవాలంట. అంటే వినయ విధేయత. ఈ రక్షణ ఇచ్చింది, ఈ స్వరం ఇచ్చింది, ఈ సమస్తం ఇచ్చింది ఏంటి? ఎవరిచ్చింది? నీకు నువ్వు పొందుకోలే. చాలామంది రక్షణ పొందిన వాళ్ళని ఎలా చూస్తారు? తాము పొందుకున్న రక్షణను బట్టి, తనలో ఉన్న వాక్యాన్ని బట్టి, తనలో ఉన్న ప్రార్థన బట్టి, తనలో ఉన్న స్వరాన్ని బట్టి చాలామంది ఏం చేసుకుంటారో తెలుసా? ఏమా ఏంది? ఏం చేసుకుంటాం? హెచ్చించుకుంటాం. హల్లెలూయా. ఏం చేసుకుంటాం? స్టాండ్ పెట్టాం, ఒక రూల్ పెట్టాం. అందరూ వచ్చి ఇక్కడ ఏం చేయాలి? నిలబడి ఏం పాడాలి? అయ్యా చిన్ని, పాస్టర్ గారు నన్ను వెళ్ళలేదుగా, ఏంటంట? స్వరం ఇచ్చింది ఎందుకు? ఏంటి? స్వరం ఇచ్చింది ఎందుకు? పాడటానికి. రూల్ ఈజ్ రూల్. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. మా దేవుడిచ్చిన నీ స్వరాన్ని బట్టి సేవకుడు పిలిచిన, అయ్యా దేవుడు సేవకుడు పిలిచిన, పిలవకపోయినా దేవుడిచ్చిన సమయాన్ని బట్టి నువ్వేం చేయాలి? పాడాలి. నెంబర్ 2, చాలామంది ప్రార్థన చేయమ్మా అంటే చాలామంది స్వరాలు ఎత్తట్లా. మనోళ్ళే ఎత్తట్లా. మీకే చెబుతున్నా, బయట వాళ్ళకి ఎవరికి కాదు. అమ్మా నువ్వు చేయమ్మా, వదినా చెయ్యి అంటే అప్పుడు మా వదిన లేసిద్ది. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా, స్తోత్రం నాయన. సుమా చేయమ్మా, అప్పుడు సుమా. అయ్యా నీకు వందనాలు ప్రభువా. కుమార అప్పుడు దాకా ఏం చేస్తారా? దేవుడు నీకు ప్రార్థన ఇచ్చింది ఎందుకు? నలుగురు గురించి ప్రార్థించడానికి, ఏడవటానికి, రోధించడానికి. ఈ పాస్టర్ చెప్పలేదుగా నా పేరు. కొన్ని సంఘాల్లో ప్రార్థన చేయడానికి పరుగులాడతారు విశ్వాసులు. మన సంఘాల్లో మాత్రం బాప్తిసం తీసుకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, ప్రభు బలలో చేస్తున్న తర్వాత ఇంకా ప్రార్థన చేయడానికి సిగ్గేనా? సిగ్గుపడే చాలామంది ఉన్నారు మన సంఘంలో. ఏంటి? వాక్యం చదవమంటే ఒక సిగ్గు, ప్రార్థన చేయమంటే ఒక సిగ్గు. ఏంటి? నీ సిగ్గు ఏదంటారుగా, నీ సిగ్గు శమడా. సిగ్గెందుకు అక్క? ఏంది సిగ్గెందుకు? బూతులు మాట్లాడేటప్పుడు సిగ్గు ఉండదు, అక్రమంగా నడిచేటప్పుడు సిగ్గు ఉండదు. ఎవరు తన రోడ్డు మీద సీపురు కట్ట తీసుకొని దెయ్యం ఎగిరినట్టు ఎగరటానికి సిగ్గు ఉండదు. ఏడుకొచ్చి ప్రార్థన చేయటానికి మాత్రం సిగ్గెందుకు? నాకు అవకాశం రాదేమో ప్రార్థన చేయటానికి అని ఏమవ్వాలి? ప్రార్థన చేయండి ప్రేరేపించబడిన వారంటే అందరూ ఏం చేయాలి? చూస్తా, రేపు వారం నుంచి చూస్తా. అందరం ఏం చేయాలి? పేర్లు చెప్పటం కాదు, ప్రార్థన చేద్దాం అనగానే, ఒక మనిషి ప్రార్థన చేయగానే ఏంటి ఈ మధ్య పాటలు కూడా అండి
పాటలు పాడమంటే గంట ఎతుకుతున్నారు పాట. చిన్నిని ప్రార్థన చేయమన్నా పొద్దున్నే రాగాలి చేసాడు. పాట పాడయ్యా అన్న. ఇస్సాకు చేశాడు ఈ లోపల. ఈ డాడో ఉన్నాడంట. ఇస్సాకు ఒక 10 నిమిషాల్లో వస్తాడంట. అప్పుడు దాకా నేను ఇలాగ నిలబడతాడంట ఆయన. ఆడ వచ్చిందాకా ఏంది డ్రమ్మున్నా కంజరున్నా ఉండా లేకపోయినా, ఫోన్ ఉండా లేకపోయినా, మనుషులున్నా లేకపోయినా మనం ఏం చేయాలి? మనుషులు పిచ్చి కొంతమందికి అందరు రానప్పుడు ఇస్తే పాడరు. ఎప్పుడు పాడతారు? అందరూ వస్తే ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. హల్లెలూయా. సంఘమా నీ మందిరం కట్టింది దేవుడు ఎందుకో తెలుసా? నువ్వు దేవుని కోసం వాడబడటానికి, నువ్వు దేవుని కోసం నిలబడటానికి, నువ్వు దేవుని కోసం స్థిరపడటానికి. దేవుని సన్నిధికి మందిరంగా కట్టబడిన నీలో ఏముండకూడదు? పై అలంకరణ, హృదయపు అలంకరణ అయి కాదు. ఏం ధరించుకోవాలంటే నీ హృదయానికి గోనె పట్ట. హల్లెలూయా. ఈరోజు ఈ గోనె పట్ట నేను తగ్గించుకున్నానని నిన్ను గుచ్చుతుంది. మరి నువ్వు తగ్గించుకున్నావా? ఏమా బైబిల్ చెప్తుంది, తనను తాను తగ్గించుకున్నవాడు తనను తాను హెచ్చించుకున్నవాడు. ఈ గోనె పట్ట తగ్గించుకుంది. ఒకడిని ఏం చేస్తుంది? ఇప్పుడు ఇది గొచ్చతం ప్రారంభిస్తుంది. నువ్వు తగ్గించుకోకుండా ఇంకోళ్ళకి చెప్పే అర్హత నీకు, ఒకళ్ళని గుచ్చే అర్హత నీకు లేదు. దీనికి ఉంది. ఎందుకు? దీనికి గుచ్చే అర్హత ఉంది. ఎందుకు? తగ్గించే అనుభవం కలిగింది కాబట్టి. హల్లెలూయా. చాలామంది మనం తగ్గించుకోము, అందరికి మాత్రం చెప్పేసేస్తుంటాం. అట్టుంటే అంట అక్క, నువ్వు ఎట్టాకున్నావు అక్క మరి? హల్లెలూయా. తగ్గించుకోవాలి, ప్రేమను చూపాలి. ప్రభు సమాప్తం చేసింది ఎందులో తెలుసా? ప్రేమలోనే సంపూర్ణం చేశాడు ఆయన. తగ్గించుకున్నాడండి ఒక గొప్ప వ్యక్తి. ఉన్నవాడు అనువాడు సర్వశక్తుడైనటువంటి దేవుడే తగ్గించుకొని నీ కోసం శిలువ యాగం చేస్తే నువ్వెంత, నీ బతుకెంత, నీ మనసు ఎంత, నువ్వు చేసే పని ఎంత, నువ్వు చదివే చదువు ఎంత, నువ్వు చేసే ఉద్యోగం ఎంత? హల్లెలూయా. నువ్వెంత? దేవుని కాలి కొట్టుకు కూడా సరిపోతాం మనం? సరిపోతామా? మనం తగ్గించుకోం. ఎవరితో మాట్లాడము అసలుకే, ఎవరిని ప్రేమించం అసలుకే. మనం ఎట్లా చెబుతాం నలుగురికి సువార్త? హల్లెలూయా. గోనె పట్ట మాత్రం తగ్గింపును చూపిస్తుంది. నేను ఈ గోనె పట్ట కప్పుకున్న కాడి నుంచి చాలా ఆనందించా. ఆ రోజు బండి మీద వస్తా చాలా ఆనందించా. ఎందుకు పనికిరాని ఒక గోనె పట్ట కూడా నన్ను ఆదరించింది చలికి. ఏంటి? ఎందుకు పనికిరాని గోనె పట్ట కూడా నన్ను చలికి ఆదరించింది. ఎంత విలువ ఇచ్చావు ప్రభు ఈ గోనె పట్టకే. మరి నువ్వు ఆదరిస్తున్నావు ఒకళ్ళని, దగ్గరికి తీసుకుంటున్నావు ఒకళ్ళని. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఏమున్నాయమ్మా, నువ్వు తీసుకుంటున్నావా? సంఘములో నీకు వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అవని నువ్వు దగ్గరికి తీసుకుంటున్నావా? హల్లెలూయా. ఇంకెట్లా అవుతావు నువ్వు గోనె పట్టవే? ఎట్లా అవుతావు? దేవుడు అంటున్నాడు, ఒక ప్రాముఖ్యత ఇచ్చాడు ఈ గోనె పట్టకే, ప్రాముఖ్యత ఇచ్చాడు. అందుకే బైబిల్లో ఎక్కడ ప్రార్థన అయినా రండి. నినివే పట్టణ ప్రజలు, యోనా గ్రంథం, ఈ మాట నేను చూపించి ముగిచ్చేస్తాను ప్రియులారా, చదివించి ముగిచ్చేస్తాను. 3:5 అందరు తీయండి, రాసుకోండి. గనులేమి అల్పులేమి ఆ సంగతి నినివే రాజు వినినప్పుడు
అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజ్యవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. రెండు చేతులు పైకైతే ఆయన నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. నినివే పట్టణం నశించిపోతుందని యోనా నినివే పట్టణం వెళ్ళి స్వార్థ ప్రకటించినప్పుడు ఏం చేశారంట? నినివే పట్టణ వారందరూ దేవుని యందు విశ్వాసముంచి ఉపవాసము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకున్నారు. ఎవరంట? గనులేమి అల్పులేమి తేడా లేకుండా గోనె పట్ట కట్టుకున్నారు. ఆ విషయం రాజుగారికి కూడా తెలిసి రాజుగారు దేని దిగొచ్చారంట? దాన్ని దిగమండి మనం ఏడుంటాం. అసలు నేనంటే ఏమనుకుంటున్నాం? అందరిలాగా కాదు, మరి ఎవరికి లాగో ఏంటి చిన్ని? నేను అందరిలాగా కాదు, మరి ఏందో మరి నాకు అర్థం కావట్లే. వాళ్ళకిలాగే మనకు ముక్కు కళ్ళు చెవులు నోరు ఉన్నాయి, వాళ్ళకిలాగే కాళ్ళు చేతులు ఉన్నాయి. హల్లెలూయా. యేసయ్యలో జన్మించిన ప్రతి ఒక్కరు యేసయ్యకి ఎవరో సమానులే. గలులేమి అల్పులేమి ప్రతి ఒక్కరు యేసయ్యకి ఎవరో. రాజులు కూడా దేవుని ఎదుట సమానమే. హల్లెలూయా. ఈ గోనె పట్ట ఏం చూపిస్తుంది తెలుసా? నువ్వు ఎంతున్నా ఎంత పాడినా ఎంత చేసినా ఎంత ప్రార్థన చేసినా ఎంత సీనియర్ భక్తిలో నువ్వు అందరితో ఎవరివి? సమానులే. రాత్రి కుమారక్క వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన అయిపోయింది. అయ్యా భోంచేద్దురు రాయా అంది. మా పిల్లలందరూ కింద కూర్చున్నారు. నాకెందుకో నేను కూడా వాళ్ళతో కలిసి కూర్చోవాలని వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళది నేను వేసుకోండి, నాది వాళ్ళకి వేస్తా. అయ్యా నువ్వు లోనకు రావచ్చు కానీ నేను అందరిలో సమానుండే అని చెప్పా. హల్లెలూయా. అన్ని విషయాల్లో, సంఘ విషయంలో, భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో, సమస్త విషయంలో సంఘములో నువ్వు ఎలాగుండాలి? ఎలాగుండాలి? సమానంగా ఉండాలి. అక్కడ ఉండమాక. ఎడా సింహాసనం మీద ఉండమాక. ఎప్పుడో రోజు పడవే పడతావు. హల్లెలూయా. సమానంగా గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకున్న ఉపవాస దినం ప్రకటిస్తే రాజు కూడా సింహాసనం దిగి ఏం చేశాడట? తీసి పడేశాడు వస్త్రాలు. రాజే తీసేశాడు. మనం ఎంత అమ్మా? మనం ఎంత? ఈరోజు ప్రభు బలలో చేయి వేస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు తగ్గించుకోకుండా గోనె పట్ట అనుభవం పొందుకోకుండా ఇంకా భక్తి చేస్తున్నావేమో. బైబిల్ చెప్తుంది. ఏమని చెబుతుందో తెలుసా? ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క శరీరమును తినునో లేక ఆ పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి ఏమవుతాడట? అందుకే మీలో చాలామంది బలహీనులు రోగులనై ఉన్నారు. చాలామంది ఏంటి యేసయ్య శరీరం నువ్వు తినంగానే నువ్వు ఎలా మారిపోవాలి? యేసయ్యకు మాదిరిగా. రక్తం నీలో యేసయ్య రక్తం ప్రవహిస్తుంది కాబట్టి యేసయ్యకు మాదిరిగా. పౌలు అదే చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవండి. హల్లెలూయా. దేవుని పోలి నడవటం అంటే ఏంటి అమ్మా? యేసయ్య ఏం చేశాడు? శిష్యులందరిని కూర్చోబెట్టాడు, నీళ్లు తీసుకున్నాడు, పాదాలు కడగటం ప్రారంభించాడండి. చప్పట్లు కొట్టి ఆయన మనసు దిద్దామా? హల్లెలూయా. యేసయ్య ఎవరు పాదాలు కడుగుతున్నాడు? మనం ఏమ్మా? మనం గడుతామా? తోటలు పాదాలు గడుతామా? హల్లెలూయా. ఈగోలు నేను అనేది రాజ వస్త్రాలు నీ జీవితంలో ఉండకుండా గోనె పట్ట అనుభవాన్ని నువ్వు ధరించుకొని నిన్ను నువ్వు తగ్గించుకొని భక్తి చేస్తే ఈ గోనె పట్టకి ఎంత ఘనత వచ్చిందో నీకు కూడా దేవుడు అంత ఘనత ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ గనులుగా చేయను గాక. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ తల వంచి మోకరించి ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకాళ్ళు వేయండి. మోకరించలేని వాళ్ళు లేచి నిలబడండి.